ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హడావిడి విపరీతమైన ఒత్తిడి పెంచుతోంది. ఏపీ సీఎం నిర్ణయాలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి. సీట్ల మార్పిడితో విపక్షాలను భ్రమలో పడిస్తున్నారా? ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని ప్రతిపక్షాల ధోరణి పలు సమస్యలకు కారణం అవుతోందా? ఇలాంటి ఆసక్తికర అంశాలపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. అరవై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నప్పుడు అతి ముఖ్యమైన అభ్యర్థుల విషయంలో కూడా విపక్షాలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాయి? నిజంగా జగన్మోహన్ రెడ్డి సీట్ల మార్పిడితో గందరగోళం సృష్టించాడా? ఇలా ఆయన గొయ్యి ఆయనే తవ్వుకుంటున్నాడా? ఆయనే దగ్గరుండి తన తప్పుడు నిర్ణయాలతో విపక్షాలను పరోక్షంగా గెలిపిస్తున్నాడా? అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎన్నికపై క్లారిటీతో జగన్ నిర్ణయాలు లేవని భ్రమపడుతున్నారా? అన్ని కోణాల్లో ఎన్నికలకు అందరికంటే ముందుగా సిద్ధమవటం సమర్థతగా భావించలేమా? ఎన్నికల ఖర్చు, ఆర్థిక భారాలపై అభ్యర్థుల ఖరారులో ముందు చూపున్నది ఎవరికి? జగన్మోహన్ రెడ్డికా, విపక్షాలకా? స్ట్రాటజీలో దూకుడుగా, ఏక నిర్ణయాల్లో కఠినమనిపించినా తను అనుకున్నది అనుకున్నట్లుగా, తను భావించిందే ఆచరణగా, భయాన్ని సృష్టించిన వాడు, ఆందోళన పెంచుతున్నవాడు, అన్నిటినీ మించి సోషల్ మీడియాతో, వాలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను బూదర కొడుతూ అది మోసమో సమ్మోహనమో మొత్తానికి ఎన్నికల్లో ముందున్నవాడు జగన్మోహన్ రెడ్డి. మరి విపక్షాలను ఇలా భ్రమల్లో పడేశాడా? ప్రతిపక్షాలకు ఉన్న నమ్మకమేంటి? స్ట్రాటజీ ఏంటి? ఇంకా బీజేపీ పొత్తుపై సాగదీతలో సమస్యను పెంచుకుంటున్నారా? మరి మిత్రపక్షాలు తమ అభ్యర్థులెవరూ ఇప్పటికీ తేల్చలేరా? ఆశావహుల్లో పెరుగుతున్న ఆందోళన దేనికి దారితీస్తుంది? పోటీకి అవకాశం రాని నాయకుల నిరాశ, నిస్పృహ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల గెలుపుకు ఇబ్బంది కాదా? వందలాది నాయకులు సమర్థించుకొని సహకరించుకునే సమయం ఉంటుందా? మరి నియోజకవర్గ స్థాయిలో మిత్రపక్షాలు శత్రుపక్షాలుగా మారే అవకాశం గమనించలేకపోతున్నారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భోగి మంటల వేడుక ఆ రోజు చలిని తగ్గిస్తుందేమో కానీ ఈ నాయకుల నిర్ణయాల కోసం వేలాదిగా ఎదురు చూస్తున్న ఆశావహులు తమ భవిష్యత్తు కోసం, యువత తామాశిస్తున్న మార్పు కోసం, కోట్లాది ఓటర్స్ తమ నాయకులను ఎన్నుకునే నిర్ణయాల కోసం ఎంతకాలం ఎదురు చూడాలి? ఆలస్యం అమృతం విషం కాదా? ఇంకా స్పష్టత ఇవ్వకుంటే నష్టపోయేదెవరు? జరగబోయేది ప్రమాదం కాదా? ఎనీ డౌట్?